ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ ఆదివాసీ గూడెం తుమ్మగూడ. అక్కడ నివసించే వారంతా గోండు జాతికి చెందిన ఆదివాసీలే. గూడెంలో 7 ఏళ్లుగా మద్యపానం నిషేధం విధించారు. మద్యం మత్తులో గొడవలకు తావీయకుండా ఉండాలనే ఆలోచనతో 3 కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. గ్రామంలో మద్యం సేవించి గొడవ చేయకూడదు, భార్యా పిల్లలు తల్లిదండ్రులను కొట్టకూడదు, తిట్టకూడదు, వేరే ఊళ్లలో వివాదాలు తెచ్చుకోకూడదు, ఇతరులెవరైనా ఊళ్ళోకి వచ్చినప్పుడు గలాటా చెయ్యకూడదనే సంకల్పంతో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఆ నియమాలు అమలు చేస్తున్నారు. గ్రామస్తులెవరైనా మద్యం సేవించి ఎక్కడైనా గొడవ చేసినట్లు తెలిస్తే తొలుత గూడెం పెద్దల బృందం 1కి 2 సార్లు నచ్చజెబుతుంది, క్షమాపణ చెప్పిస్తుంది. మళ్లీ తప్పు చేయమంటూ రాతపూర్వకంగా రాయించుకుంటోంది. రెండోసారి తప్పు చేస్తే 5,051 జరిమానా విధిస్తుంది. అయినా తీరు మారకపోతే గూడెంలోని 110 కుటుంబాల్లో ఇంటికొకరు చొప్పున వచ్చి చెంపదెబ్బ కొట్టి గ్రామ బహిష్కరణ చేసే నియమాన్ని పాటిస్తోంది. 7 ఏళ్ల కిందట తీసుకున్న నిర్ణయంతో తుమ్మగూడలో ప్రశాంతత నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. కఠిన నియమాలతో గ్రామంలో ఎవరూ మద్యం జోలికి పోవట్లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.